వారికోస్ వెయిన్స్‌కి మీరు ఓపెన్ సర్జరీ అయ్యుండొచ్చు, లేజర్ సర్జరీ అయ్యుండొచ్చు. బట్ మన టీఆర్‌హెచ్‌లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో దాన్నే మనం గ్లూ టెక్నిక్ అంటాం. గ్లూ మెథడ్ అంటాం. ఈ గ్లూ మెథడ్‌లో ఏంటి అంటే ఓపెన్ టెక్నిక్‌లో అయితే రక్తనాళాన్ని పీకేసేవాళ్ళం. సో, అట్లా పీకడం వల్ల ఏంటి అంటే అది ఓపెన్ సర్జరీ, కొంచెం బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. అండ్ మోకాళ్ళ కింద రక్తనాళాన్ని పీకడం కొంచెం కష్టం. ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా దాని పక్కనే ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ డ్యామేజ్ అయితే ఫుట్ డ్రాప్ అంటాం. కాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో, ఓపెన్‌లో ఆ రిస్క్ ఉంటుంది. సెకండ్ వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే లేజర్ టెక్నాలజీ. దీన్ని ఈవీఎల్టీ అంటాం. ఈవీఎల్టీలో ఏంటంటే రక్తనాళం అలాగే ఉంటుంది. బట్ రక్తనాళాన్ని కాల్చేస్తాం పర్మనెంట్‌గా. సో, కాల్చడం వల్ల ఏంది అంటే మొత్తం రక్తనాళం అంతా ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఫైబ్రోసిస్ అయిపోయి ఆ రక్తనాళం అబ్జార్బ్ అయిపోతుంది అన్నట్టు. సో, ఆ రక్తనాళం పనిచేయదు కాబట్టి రక్తం అనేది బ్యాక్ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. బట్ కొన్ని ఏళ్ల తర్వాత ఈ రక్తనాళం ఏదైతే మనం బ్లాక్ చేసేసినామో, కాల్చేసినామో, అబ్లేషన్ చేసినామో ఆ రక్తనాళము మళ్ళీ రీకెనలైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ తెరుచుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. మేబీ అది 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు. బట్ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఈ లేజర్ చేయడం వల్ల ఏంటంటే కంపల్సరీ మత్తు ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా కొంచెం సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఎంతో కొంత మంటలు ఉండే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 1 డే స్టే చేయాల్సి వస్తుంది. బట్ మనం చేసే లేటెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో, గ్లూ మెథడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ మెథడ్. అసలు పెయిన్ అనేది ఉండదు. అండ్ ఎటువంటి అనస్థీషియా ఇయ్యాల్సిన అవసరం లేదు. అండ్ రీకానలైజేషన్ అయ్యే అవకాశాలు అంటే మళ్ళీ 10 ఏళ్లకో, 15 ఏళ్లకో వచ్చే అవకాశాలు 0%. ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్‌గా ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ వెయిన్ అనేది ఓపెన్ అయ్యే అవకాశాలు 0% అన్నట్టు.